హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను షువేక్ రావడం జరిగింది. షువేక్లో ఎందుకు వచ్చానరా అంటే మా బండికి ఏదో లైట్లు ఏదో కొత్తవి అయితే వేయించాలంట. అందుకోసం మా కఫీల్ వచ్చేసి నాకైతే పంపించాడు. ఇక్కడ చూడండి షాపులు ఎలా ఉన్నాయో. మనకు షువేక్లో ఏమేమి దొరుకుతాయిరా అంటే కార్కి సంబంధించిన సామాన్లు అన్నీ మనకైతే ఇక్కడ దొరుకుతాయి. ఈ షువేక్లో వచ్చేసి వర్కర్స్ అయితే ఎక్కువగా ఉంటారు. చూడండి షాపులు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రైడే కూడా ఇక్కడ ఫుల్ అయితే షాపులు అన్నీ ఓపెన్లోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ మార్కెట్ వచ్చేసి షువేక్లో పాండా షూ మార్కెట్ అన్నమాట. ఇది బయట పక్కనంతా షెడ్లు అయితే ఉంటాయి, లోపలంతా షాపింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ గ్రాండ్ హైపర్ కూడా ఉండదు ఇందులో. కొన్ని షాపులు అయితే ఓపెన్లో ఉన్నాయి, కొన్ని షాపులు అయితే క్లోజ్లో అయితే ఉన్నాయి. చూడండి ఎందుకు అంటే మనకైతే ఫ్రైడే ఇక్కడైతే అంతా క్లోజ్లో అయితే ఉంటాయి. ఇవన్నీ ఇంకా అన్నీ క్లోజ్ చేసినారు. అటు సైడ్ మొత్తం అన్ని ఓపెన్లో ఉన్నాయి, ఇటు సైడ్ మొత్తం అన్ని క్లోజ్లో అయితే ఉన్నాయి. షువేక్ అనేది ఇండస్ట్రియల్ ఏరియా. ఇది కువైట్లో వచ్చేసి ఎక్కువగా కార్కి సంబంధించిన వెహికల్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కువైటీ వాళ్ళు వచ్చి ఇక్కడ కొత్త వేపించుకుంటా ఉంటారు. ఏసీ షాపులు కానీ, మనకి సర్వీసింగ్ సెంటర్లు కానీ, ఆయిల్ సర్వీసింగ్ సెంటర్లు ప్రతి ఒక్కటి కూడా మనకైతే ఈ షువేక్లో అయితే లభిస్తాయి. మనము కార్లు కొత్తవి కొనాలన్నా మనకైతే ఇక్కడ అన్నీ ఉంటాయి. మనకి షాపులు, మనకి ఇక్కడ ఏజెన్సీస్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. అమ్మాలన్నా తీసుకోవాలన్నా ఈ షువేక్లు అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ షాపులు ప్రతి ఒక్కటి కూడా నేనైతే చాలాసార్లు అయితే వచ్చినాను ఇక్కడికి. చాలాసార్లు అయితే వచ్చినాను, కానీ ఏ రోజు కూడా నేనైతే నా బండికి అయితే ఇక్కడైతే నేను సర్వీసింగ్ కానీ ఏమైనా వస్తువులు మార్చడం కానీ అయితే నేనైతే ఇప్పుడు కూడా మార్చలేదు. ఈసారి అయితే లైట్లు ఏమో పవర్ తక్కువ అయిపోయినాయి అని చెప్పేసి మా కఫీల్ వచ్చేసి ఇవి కొత్త వేయించుకొని రాపో అని చెప్పేసి షువేక్ అయితే పంపించాడు. ఇండస్ట్రియల్ ఏరియా షువేక్ అనే ఏరియా. చూడండి మెకానిక్ షెడ్లో ఈరోజు షువేక్లో ఉండే ప్రతి ఒక్క షాప్ కూడా మీకైతే చూపిస్తాను. మీరైతే ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే పెట్టేసేయండి. ఎందుకురా అంటే మీరు కామెంట్ పెట్టారే అనుకోండి, నేను దాని గురించి ఒక వీడియో అయితే కంపల్సరీ నేనైతే చేస్తాను. ముందర చూసుకుంటే హైవే ఉంటుంది. ఇది మొత్తం అంతా ఇంకా ఇండస్ట్రియల్ ఏరియా, షువేక్ ఇండస్ట్రియల్ ఏరియా. అటు సైడ్ వెళ్ళిన తర్వాత మనకైతే ఎవెన్యూస్ ఉన్నది. ఇదంతా షువేక్ ఇండస్ట్రియల్స్ ఏరియా. వర్కర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ షాపులన్నీ క్లోజ్ చేసినారు. చూడండి ఈ కార్లన్నీ ఆయా షెడ్లకు వచ్చిండే కార్లు ఇవి. ఇక్కడంతా పార్కింగ్ చేసినారే అవంతా. ఫ్రైడే వచ్చేసి సామాన్యంగా అయితే షాపులు అయితే ఓపెన్లో అయితే ఉండవు, కొన్ని షాపులే మనకైతే ఓపెన్లో ఉంటాయి. నేనైతే ఆ షాప్కి అయితే వెళ్తాను. ఆ షాప్ ఓపెన్లో ఉంటుందో లేదో తెలీదు. ఇంకా నేనైతే లొకేషన్లో అయితే వెళ్తాను. చూడండి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి చూడండి ఎంత కిందకి అయితే ఉన్నాయో. దాని కింద మొత్తం అంతా ఇవి కార్ల షెడ్లు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. ఇక్కడ ఏదో సర్వీస్ సెంటర్ ఒకటి ఉంది, ఆటోమేటివ్ క్యాంపింగ్ సెంటర్ అంట. ఏందో ఇది సర్వీస్ సెంటర్. ఈ లొకేషన్ చూస్తే ఎక్కడికి తీసుకొని వెళ్తా ఉండదో నాకే అర్థం అవడం లేదు. ఇది ఏందో బ్రిడ్జ్ కింద అయితే తోయేసేమో, నాకైతే అర్థం కావడం లేదు. ఇక్కడ రూట్ ఉందో లేదో కూడా తెలీదు. ఈ లొకేషన్ బట్టి వెళ్తా ఉన్నాను. ఇక్కడ ఉండదు రూట్ అని చెప్పేసి చూపిస్తా ఉండదు, బట్ అయితే ఉండదో లేదో. చూడండి గూగుల్కి నమ్ముకొని వెళ్తే నాకు డెడ్ ఎండ్లో వచ్చి నిలబెట్టేసింది. ఇక్కడ రోడ్డు లేదు, ఏమీ లేదు, బ్రిడ్జిల కింద అయితే నిలబెట్టేసింది. చూడండి
నా బండి యూటర్న్ తీసుకునేసి నేను వెళ్తానని చెప్పేసి నా వెనకాల చూడండి కోయిటి వాళ్ళు కూడా 3 వచ్చేసినారు. పాపం వాళ్ళు కూడా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోవాలి ఇంకా, ఎందుకంటే రూట్ అయితే లేదు ఇక్కడ. దీనమ్మ గూగుల్ ఎంత పని చేసావే, రోడ్డు లేని చోట తీసుకొని వచ్చేసి నిలబెట్టేసావు. పాపం ఎవరో వస్తాడు, అరే స్వామి ఇక్కడ రోడ్ లేదు పోరా వెనకాలకి యూటర్న్ తీసుకొని. డ్రైవరే కోయిటి వాళ్ళు కూర్చొని పెట్టుకో ఉన్నాడు. పాపం ఇంకా కోయిటి వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోయేసి ఇంకా ఎక్కడికి తీసుకొని వచ్చేసినామని చెప్పేసి ఇంకా డ్రైవర్కి అయితే ఇంకా తిట్టారు. పాపము ఇక్కడ కోయిటి వాళ్ళు ఎలాగరా అంటే కొందరికైతే మంచిగా చూస్తారు, కొందరికైతే నిజంగా అస్సలు మర్యాద అయితే ఇవ్వరు, ఎలాగంటే అలా తిడుతూ ఉంటారు. మొత్తానికి నేనైతే యూటర్న్ అయితే తీసుకుని వచ్చాను. ఈ లొకేషన్ ఇంకా యాడికి చూపిస్తుందో ఏమో. దీని అమ్మ ఈ లొకేషన్ ఈరోజు నాకైతే ఇంటికి పంపిస్తుందో లేదంటే ఇంకా ఇక్కడే నైట్ చేపిచ్చేస్తుందో తెలీదు. ఎక్కడికంటే అక్కడ చూపిస్తా ఉండదు. టైం అయితే ఇప్పుడే మనకైతే 8 అవుతా ఉండదు. నేనైతే 6కి అయితే వచ్చాను, ఇప్పుడు 8 అవుతా ఉండదు టైము. ఇక్కడికి తీసుకొని వెళ్తా ఉండవే. ఈ షూకి చాలా సార్లు అయితే వచ్చాను కానీ ఈరోజు అయితే నాకైతే రూట్ అయితే అస్సలు అర్థం కావడం లేదు. ఈ లొకేషన్ నాకైతే దీని అమ్మ సంపుతా ఉంది, ఇది ఇక్కడెక్కడే తిప్పిస్తూ ఉంది. బట్ అయితే ఇది తలకాయ నొప్పి అయిపోతుంది ఈరోజు నాకైతే. ఇక్కడ చూస్తే షాపులు ఏవి ఓపెన్లో లేవు. వీడైతే మా కఫీల్ అయితే నాకు లొకేషన్ అయితే పంపించేసినాడు. మేబీ క్లోజ్ ఏమో అనుకుంటున్నాను నేనైతే ఆ షాపు. వృధా కాకూడదురా నేను వచ్చింది దేవుడా. షాప్ ఎక్కడరా? ఇలా ఉంటుంది కువైట్లో డ్రైవర్ల పరిస్థితి. వెరీ గుడ్, కావాల్సిందే షాప్కి అయితే నేనైతే చేరుకున్నాను. ఇదైతే క్లోజ్. శుక్రవారం కొన్ని షాపులు ఓపెన్లో ఉంటాయి, కొన్ని షాపులు వచ్చేసి ఆఫ్లో ఉంటాయి. బంద్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. కోయిటి వాళ్ళకి తెలియకుండా మాకైతే తలకాయ నొప్పి, ఇంకా మాకు తలకాయ తింటా అంటారు. మొత్తానికి అయితే షాప్ అయితే క్లోజ్ చేసినారు. ఇంకా నా కఫీల్కి అయితే నేనైతే కాల్ చేసి వెళ్ళిపోవాలి ఇంటికి, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. నా కఫీల్కి అయితే నేనైతే కాల్ చేశాను, షాప్ క్లోజ్లో ఉండదు బాబా ఇంటికి వెళ్ళిపోతాను అంటే, ఉండు నేను కాల్ చేస్తాను అన్నాడు. మళ్ళీ సర్లే అని చెప్పేసి కిందికి వచ్చేసి మీకోసం అయితే వీడియో అయితే పడతాను చూడండి. షూక్లు అయితే ఇలా ఉంటుంది. శుక్రవారం వచ్చేసి కొన్ని షాపులు అయితే క్లోజ్లో ఉన్నాయి, కొన్ని షాపులు వచ్చేసి ఓపెన్లో ఉన్నాయి. చాలా చేపల నుంచి అయితే తిరుగుతూనే ఉన్నాను ఈ షాప్ కోసము. చూడండి కోయిటి వాళ్ళు చూడండి బైక్లు ఇవి అవి మొత్తం అంతా రెడీ చేసుకొని ఇక్కడి నుంచే వెళ్తా ఉంటారు. ఒక పక్కన చలి ఎక్కువగా ఉండదు ఇక్కడ ఈ కువైట్లో. అక్కడ ఏదో హోటల్ అయితే ఉందంట, అక్కడ వెళ్ళేసి ఇంకా కాఫీనో టీ ఒకటి తీసుకునేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాను. ఇతను వచ్చేసి రాడంట, మండే అయితే మళ్ళీ రమ్మంటున్నాడు ఇక్కడికి. సో మొత్తానికి నా వీడియోస్లు అందరూ చూస్తూ ఉన్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ ఉంటారు. మీకోసమే కదండి వీడియోస్ అన్నీ పడతా ఉంటాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.